श्री गुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरि ओम। जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तिदः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदो नः। धर्म विज्ञान वैराग्य परमैश्वर्यशालिनः आनंदतीर्थ भगवत्पादान् वन्दे निरन्तरम्। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानेरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधाधिकृज्जयमुनीन् श्रीपादरात्सन्मनीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघोत्तमगुरून् वैदग्ध्यवारानिधीन् श्री सत्यवर्त राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठ विधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिम सद्गुरुं। यैरहं सुखवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुकाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मायावी परमानन्दं त्यक्त्वा वैकुण्ठमुत्तमं स्वामि पुष्करणीतीरे रमया सह मोदते। कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। एतेन सत्यवाक्येन सर्वार्थान् साधयाम्यहम्। स्वस्तिस्तु अशेषसतां सन्मङ्गलानि सन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च तथा श्रोतॄणां निखिलकलिकल्मषानोदनपटुतरे धर्मादिपुरुषार्थसाधनीभूते भविष्योत्तर पुराणान्तर्गते श्रीमद् वेंकटेश्वर महात्म्ये अद्य कथा प्रारंभे सति किंचित् पूर्वकथानुवादः। हरिः ओम हरिः ओम हरिः ओम। భగవంతుడు తాను వివాహం చేసుకునేటప్పుడు ఛత్ర చామర వెజన పర్యంకురాలై పాత్ర రూపంలో నిత్యముగా ఆ భగవంతుణ్ణి సేవిస్తున్నటువంటి లక్ష్మీదేవి లేకపోతే ఈ సభా మంటపము శోభించదని కొల్హాపురంలో ఉండేటువంటి లక్ష్మీదేవిని తన మాయతో మోహించి నాటకము ద్వారా ఆ లక్ష్మీదేవిని ఇచ్చటికి పిలిపించుకున్నటువంటి భగవంతుడు సంతోషయుక్తుడై వివాహాది కర్మములకు తాను ఉద్యుక్తుడైనాడు. కర్మాణి పుత్ర కార్యాణి కురు శీఘ్రమతిందకః సతద్వచనమాకర్మ్యాస సంతోషో పితామహ. లక్ష్మీదేవి వచ్చేసింది. పుత్ర బ్రహ్మదేవుడా ఇకేం చేయాలి అనగానే కటాహబాండనా నీయాన్ ఆనేతుం ప్రేషయాత్సురాన్ గరుడ ప్రముఖాన్ వీరాన్ నారాయణ పరాయణాన్. స్వామి వంటకు కావలసినటువంటి అన్ని పాత్రలు అవన్నీ కూడా తీసుకుని రావడానికి గరుడే మొదలైన వాళ్ళందరినీ కూడా నేను పంపించాను అని చెప్పారు. తర్వాత ఆ పాత్రలు అన్ని చోట్ల కూడా వరుణదేవుడు అన్ని చోట్ల నీళ్లను నింపేశాడు. తతః సర్వా సువాసిన్య వస్త్రాలంకార మండితాః అరుంధతీం పురస్కృత్య కృత మంగళ కౌతుకాః. చూడండి, మనం చేసుకునేటువంటి వివాహాల్లో అయితే అరుంధతిని స్మరణ చేసుకుంటూ మనము వివాహం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. అయితే శ్రీనివాసుల యొక్క వివాహంలో అరుంధతి తన సేవను తాను ఇక్కడ చేయడానికి సాక్షాత్తుగా అరుంధతి వచ్చి ఈ నా జన్మ చరితార్థమైంది అని భావిస్తూ ఆమెనే ముందు చేసుకుని అందరూ కూడా సదీప కలశానాంచ పార్వతీముపధారణే చక్రు సప్తాన్ మాంగళ్యాన్ ససావిత్రీ పురోగమాన్. తర్వాత
ఆ కలశాన్ని చేతబట్టుకుని పార్వతీదేవిని అక్కడ కూర్చోబెట్టారు. ఆ కలశం పెళ్లి కొడుకుతో ఉండేటువంటి కలశధారణ చేసినటువంటి స్త్రీ, ఆ స్త్రీని పార్వతీదేవిగా కూర్చోబెట్టారు. ఎవరిని కూర్చోబెట్టారు ఎక్కడ అంటే భగిని వరవద్యోహో యా కన్యా కలశధారణే సా కన్యా దర్పణస్యాపి ధారణే సర్వసమ్మత. అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ, అమ్మాయికి చెల్లెలు అబ్బాయికి చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ కలశధారణ చేసుకున్నటువంటి స్త్రీగా కూర్చోవాలి. ఇక్కడ కలశం అంటే ఇప్పుడు చేసేటువంటి వివాహాల్లో మనము ఆ కలశగిత్తి అంటాం కదా. ఆ కలశం అంటే కలశగిత్తి అంటే అర్థం ఏంటి? ఆమె చేతిలో ఒక పళ్ళెంలో కాస్త బియ్యం వేసి అందులో ఒక వెండి చెంబును పెట్టి, లేకుంటే ఒక వెండి గ్లాసును పెట్టి, 2 తమలపాకులు పెట్టి, ఆ గ్లాసు ముందు ఒక చిన్నదైనటువంటి అద్దమును పెట్టాలి. ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. దర్పణే సర్వసమ్మత. అక్కడ దర్పణం కూడా ఉండాలట. ఆ దర్పణం ఉండి ఈ విధంగా ఉంటేనే ఆ సామగ్రిని పట్టుకున్న ఆవిడనే మనము కలశగిత్తి అని మనం ఈ విధంగా అంటాము. ఆ విధంగా ఇక్కడ కలశగిత్తిని ఎవరు చేశారు అంటే పార్వతీదేవిని చేశారు అని చెప్తుంది. అయితే పార్వతీదేవి భగవంతుడికి చెల్లెలా అవుతుంది? ఎందుకంటే రుద్రదేవుల వారు భగవంతుడికి మునిమనవడు అన్న తర్వాత పార్వతీదేవి కూడా మునిమనవరాలు అవుతుంది కానీ చెల్లెలు కాదు. కాబట్టి ఇక్కడ పార్వతి అనే శబ్దానికి మనము పర్వతరాజు కుమార్తె పార్వతి అని తీసుకోకూడదు. పర్వతములలో నివసించేది కూడా పార్వతీయే. పర్వతములో నివసించేది ఎవరు? దుర్గాదేవి. ఆ దుర్గాదేవి పరమాత్ముడికి చెల్లెలుగా అవతరించింది. ఆ దుర్గాదేవి ఇక్కడ కలశాన్ని స్వీకరించి కలశగిత్తిగా ఆ దుర్గాదేవి ఇక్కడ కూర్చొని ఉంది. అందులోనూ శ్రీకృష్ణుడికి శ్రీనివాసుడు నేను సాక్షాత్ శ్రీకృష్ణుడి, నా పేరు కృష్ణుడు అని చెప్పుకున్నందుకు ఆ దుర్గాదేవి సాక్షాత్తుగా చెల్లెలుగా పరమాత్ముడికి అవతరించినందున ఆ దుర్గా పార్వతి అనే శబ్దంతో మనము ఈ ఈశ్వరుడి యొక్క పత్ని పార్వతీదేవిని తీసుకోరాదు, దుర్గాదేవిని తీసుకోవాలి. అలాగైతే ఆమె చెల్లెలుగా సరిపోతుంది. ఆ దుర్గాదేవి ఇక్కడ కలశగిత్తిగా ఆమె కూర్చుందట. గాయంత్యా శుభగానాన్ని దశాకృతి కృతాన్ని చ. మనమందరూ పెళ్లి చేసుకునేటప్పుడు దేవుడి యొక్క పాటలు పాడతారు. దేవుడే పెళ్లి చేసుకుంటుంటే ఇంకెవరు పాటలు పాడాలి? అక్కడ కూడా మరి భగవంతుడి పాటలే పాడాలి, వేరే ఆప్షన్ లేదు. ఇంకా అందరూ కూడా దశాకృతి కృతాన్ని చ. పరమాత్ముడు 10 అవతారాలను తాను తీసుకొని ఆ దశావతారాల్లో ఏమేమి అద్భుతమైనటువంటి కర్మలను చేశాడో ఆ కర్మలను ఉద్బోధిస్తూ అందరూ కూడా అద్భుతమైనటువంటి పాటలను పాడుతున్నారట. స్నుషాశ్చ వాసుదేవస్య హసంతశ్చారులోచనాః. ఆ భగవంతుడి యొక్క కోడళ్ళు వాళ్ళందరూ కూడా చిరుమందహాసంతో నవ్వుతూ ఈ పెళ్లి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. ఎందుకు అంటే మామగారి పెళ్లిలో ఎక్కడైనా కోడళ్ళు ఆ పెళ్లిలో వారు భాగం వహించడం అనేది ఇది ఎక్కడా జరగని పని. మామగారికి పెళ్లి, అందులో కోడళ్ళు పనిచేస్తున్నారు అంటే ఎక్కడైనా జరుగుతుందా? ఇట్లా కేవలం భగవంతుడి వివాహంలో మాత్రం జరుగుతుంది. 16 సంవత్సరముల యువకుడు వలె భగవంతుడు తాను పెళ్లికై సిద్ధమై కూర్చున్నాడు. పక్కనే లక్ష్మీదేవి ఉంది, తర్వాత ఇటు సైడు బకుళాదేవి ఉంది. వారిద్దరిని చూసి ముందు పెట్టుకొని మామగారి పెళ్లిలో మేమందరూ కోడళ్ళము ఇక్కడ పనిచేస్తున్నాము అని చెప్పి వారి ముఖానికి వారి కొంగును అడ్డంగా పెట్టుకొని చిన్నగా ముసిముసి నవ్వుతున్నారట. అందరూ కోడళ్ళు, భగవంతుడి యొక్క కోడళ్ళు. ఇది చాలా అద్భుతమైనటువంటిది, ఎవ్వరికి దొరకనటువంటిది. ఏవం మహోత్సవస్తత్ర సప్తమీ దినే చతుర్దుఃఖి సమస్తాంప్య కలశాంజల పూరిత. ఆ తర్వాత మంగళ స్నానము, వివాహానికి బదులే మంగళ స్నానం అనేటువంటిది మనం చేస్తాము. 4 దిక్కులకు 4 కలశాలను స్థాపించి ఆ 4 కలశాలను కలుపుతూ దారాన్ని సూత్రం వేష్టయిత్వ దారాన్ని కట్టి ఆ మధ్యలో పెళ్లి కుమారుడి తల్లి తండ్రి తర్వాత కలశగిత్తి వీరు నలుగురిని కూడా కూర్చోండబెట్టి అక్కడ ఆ 4 కలశములలో గంగాది సకల తీర్థములను ఆహ్వానం చేసి తర్వాత ఆ అద్భుతమైనటువంటి జలములతో వీరి నలుగురికి కూడా మంగళ స్నానాలు చేయిస్తారు. ఆ విధంగా మంగళ స్నానాలను చేస్తారట. సూత్రేణ వేష్టయిత్వా తు తన్మధ్యే రత్నపీఠిక
ఉత్తిష్ట పురుష శ్రేష్ఠ తిష్టత్వం సూత్రమండలే. ఈ విధంగా చెప్పగానే భగవంతుడికి ఒక అద్భుతమైనటువంటి రక్త ఖచ్చితమైనటువంటి పీఠను వేశారు. వేసి స్వామి నువ్వు ఇక లేచి ఆ మండలంలో పీఠంపై విరాజమానుడు అయితే మేము నీకు మంగళ స్నానం చేయిస్తాము అని చెప్పగానే అప్పుడు భగవంతుడు హతాశుడయ్యాడట. ఏ విధమైన ఉత్సాహం భగవంతుడికి లేదు. ప్రోవాచ దీనవచనం ప్రస్తవన్నేత్రజం జలం. కంట్లో నీళ్లు తెస్తూ భగవంతుడు అంటాడట, పితామహ మహాప్రజ్ఞ వివాహ విభవే మమ, నాకు ఈ పెళ్ళి వద్దు అన్నాడు. ఎందుకు అంటే యస్య నాస్తి మహారాజా మాతా వా పితా తథా వివాహే మరణే చైవ తస్య దిగ్జన్మ జీవనం. ఎవరికైతే అమ్మ లేదు, ఎవరికైతే నాన్న లేడు, వారు ఈ పెళ్లి సమయంలో వారు వివాహం చేసుకునడానికి అర్హులు కాదు. కాబట్టి నేను ఈ విధంగా నాకు అన్నతమ్ములు కూడా ఎవరు లేరు, ఏకాకి నేను. అటువంటి నేను ఈ వివాహాన్ని చేసుకోను. నభార్య సదృశం భాగ్యం న పుత్రేణ సమాగమ. అద్భుతమైనటువంటి భార్య, ఉత్తమమైనటువంటి కుమారుడు, వీళ్ళకి సమానమైనటువంటి వారు ప్రపంచంలో ఎవరూ లేరు. అయితే నాకిద్దరూ లేరు. రురోధ రోకరుత్తేవా పశ్యన్ బ్రహ్మాండం హరిం. ఆ బ్రహ్మదేవుల వారి ముఖాన్ని చూసుకుంటూ లోకరీత్యా ఆ భగవంతుడు ఈ విధంగా కంట తెలి పెడుతున్నాడట. స్వాంతయన్ వాసుదేవం తు భారతీ మహాభూపతే. ఆ భగవంతుడికి సమాధానం చేస్తూ బ్రహ్మదేవుల వారు అంటారు, కిమర్థం మోహసినో మాయా పంజరవాసిన కోపి నాస్తి ప్రోక్తం సత్యం చతుర్భుజ. స్వామి నువ్వు ఈ విధంగా విడంబనం చేస్తూ నాటకం చేస్తూ నాకందరికీ కూడా మోహాన్ని కలిగిస్తున్నావు స్వామి. నీకెవరు లేరని ఎవరు చెప్పారు? నీకెవరు లేని ఎవరు చెప్పారు? పుత్రోహం తవ కళ్యాణ పౌత్ర సాక్షాత్ త్రిలోచన. నేను నీ పెద్ద కొడుకున్నాను, వాయుదేవుల వారు రెండవ కొడుకు ఉన్నారు, రుద్రదేవుల వారు నీ నీ మనవడు. ఈ విధంగా అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. నీకు ఎవ్వరు లేరు అని ఎవరు తెలుసుకోవద్దు. ఏవం విభవమాపన్న తన్నో మోహసే వృధా రమాం సంకేతయామాస సారమా వాక్యమబ్రవీ. మీరందరూ ఉన్నారయ్యా, అయితే ఎవరు ముఖ్యంగా ఉండాలో వాళ్లే లేరు అని పరమాత్ముడు కన్నులతో లక్ష్మీదేవి వైపు చూపిస్తాడట. లక్ష్మీదేవి వైపు చూపించి కన్నులతో చెప్తాడట, కనుసైగ చేసి ఎవరుండాలో వాళ్ళు లేరయ్యా నాకు ముఖ్యంగా అనగానే పరమాత్ముడు యొక్క అభిష్టాన్ని తెలుసుకున్నటువంటి లక్ష్మీదేవి మాట్లాడుతుంది. విదితం హృదయం దేవా తవ వెంకటవల్లభ. స్వామి నీ మనస్సు నేను అర్థం చేసుకున్నాను, నాకు తెలుసు. తైలాభ్యంగనాది కార్యాలను ఆ మంగళ స్నానాలన్నింటినీ కూడా నేనే చేయిస్తాను మీకు అని చెప్పి ఆ భగవంతుడి అక్కడ రత్న పీఠం పైన కూర్చోబెట్టి నూనెను తీసుకుని నెత్తిపైన ఆ నూనెనంతా కూడా అంటించి ఒళ్ళంతా కూడా నూనెను అంటించి కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్ర పురోగమ పండిపత్త వశిష్టం సహా విశ్వం విడంబయం. ఈ విధంగా ప్రపంచానికి నాటకాన్ని తాను చేస్తూ చూపిస్తున్నాడు భగవంతుడు. తర్వాత దాన్ని బాగా ఆ నూనెనంతా కూడా అంటించి తలపై నూనెను అంటిస్తూ అనుజ్ఞాం దేహిమే బ్రహ్మన్ మధ్యరార్థం మహామునే. అప్పుడు లక్ష్మీదేవి తాను తలపై నెత్తిని అంటిస్తూ అంటుందంట, దీర్ఘాయుర్భవ గోవింద భవపుత్రో ధనాధిప చతుర్దశానాం లోకానాం ఏకఛత్రాధిపో భవ. దీర్ఘాయుర్భవ గోవింద. మనము పండగ రోజుల్లో పిల్లలకు మనకన్నా చిన్నవారికి తలంటుకోవడానికి నూనెను తలపై పూసేటప్పుడు వారికి మనం ఆశీర్వదిస్తాం. ఆరోగ్యవంతుడిగా ఉండి, ఆయుష్వంతుడిగా ఉండి, ధనవంతుడిగా ఉండి, మంచి పేరు తెచ్చుకొని ఆయన అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ మన అమ్మలు లేదంటే ఎవరన్నా పెద్దవారు మన తలపైన నూనె పెడతారు పండగ పూట అభ్యంగన స్నానానికి. అట్లే అదేవిధంగా ఇక్కడ కూడా లక్ష్మీదేవి భగవంతుడికి ఆశీర్వాదం చేస్తూ నూనె అంటిస్తూ ఉన్నది, దీర్ఘాయుర్భవ గోవింద అని. ఈ విధంగా ఈ ఆశీర్వాదము అనేది ఇది చిన్నవారికి పెద్దవారు చేసేటువంటిది, చిన్నవారికి పెద్దవారు చేసేది. లక్ష్మీదేవి భగవంతుడికున్న చిన్నదైనటువంటిది. అటువంటి చిన్నదైన లక్ష్మీదేవి భగవంతుడికి ఆశీర్వాదం ఎలా చేస్తుంది? ఇక్కడ రెండు ప్రశ్నలు. ఆశీర్వాదం ఎలా చేసింది లక్ష్మీదేవి అనేది ఒక ప్రశ్న. ఏదో తెలియక చేసిందిలే అని సరిపెట్టుకోవడానికి లేదండి. ఎందుకంటే లక్ష్మీదేవి నిత్యముక్తురాలు. ఆవిడకు ఏ విధమైనటువంటి
మోహము, కళ్యావేశము ఇటువంటివి లేవు. మిగతా దేవతలకైతే ఆ కళ్యావేశాలు లాంటివి ఉంటాయి కాబట్టి ఏదో తెలియక మోహంతో తాను ఈ విధంగా భగవంతుడికి ఆశీర్వాదం చేసేసింది అని సరిపెట్టుకోవడానికి లేదు. మిగతా దేవతల విషయంలో ఏ విధంగా మనం ఇలా సరిపెట్టుకుంటామో ఆ విధంగా లక్ష్మీదేవి విషయానికి సరిపెట్టుకోవడానికి లేదు. నిత్యముక్తుల లక్ష్మీదేవి తనకు ఏ విధమైనటువంటి మోహం కానీ కళ్యావేశాలు కానీ లేవు. అయినా కూడా లక్ష్మీదేవి భగవంతుడికి ఆశీర్వాదం చేస్తున్నది. దీని వెనక ఉండేటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెద్దల మాటలు సరిగ్గా అర్థం కావు మనకు. వారి పెద్దవారు ఏం మాట్లాడతారో అర్థం కాదు. వారు మాట్లాడిన మాటలకు పైన తెలిసే అర్థం చూస్తే ఏమి విధంగా మాట్లాడుతున్నారు పెద్దవారు, ఏమి తెలియదా వీళ్ళకి అనుకుంటాం. కానీ అందులోపల ఆ మాటల ఆంతర్యం మనకు అర్థం కాదు. అది చాలా అద్భుతమైనటువంటి ఆంతర్యం, మనం బాగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక లక్ష్మీదేవి యొక్క మాటల్లోని ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీర్ఘాయుర్భవ గోవింద అని లక్ష్మీదేవి ఆశీర్వాదం చేస్తున్నది భగవంతుడికి. అంటే ఇక్కడ ఆశీర్వాదం కాదది, ఆ శబ్దానికి ఆ వాక్యానికి పైన అర్థాన్ని మనం చూసినట్లయితే అది ఆశీర్వాద రూపమే. అయితే లక్ష్మీదేవి భగవంతుడికి ఎప్పుడు కూడా ఆశీర్వాదం చేసేటువంటిది కాదు. లక్ష్మీదేవికి తెలుసు భగవంతుడి యోగ్యత ఏంటి, నా యోగ్యత ఏంటి, నేను ఆశీర్వాదం చేసే యోగ్యత నాకు లేదు అనేది లక్ష్మీదేవికి చాలా స్పష్టంగా తెలుసు. అయినా మరి ఇలాగే చేసింది ఏంటి అంటే దానిలో ఉండేటువంటి అర్థాన్ని మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ భవ అనేటువంటి క్రియాపదాన్ని ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ఈ భవ అనేటువంటి క్రియాపదము ఇది భూసత్తాయా అనేటువంటి ధాతువు నుంచి రూపసిద్ధమైనటువంటిది. ఒక ధాతువుకి 10 లకారాలు ఉంటాయి. ఒక్కొక్క లకారంలో ప్రథమ మూడు విభాగాలు ఉంటాయి. ఆ మూడిట్లో కూడా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనే విధంగా 3 ఉంటాయి. ఇక్కడ 5వదైనటువంటి లోట్ లకారాన్ని ఇక్కడ ప్రయోగం చేసింది లక్ష్మీదేవి. భవ అనేటువంటిది, భవ అనేటువంటి లోట్ లకారం ఎప్పుడు కూడా ఇది లోట్ లకారము ప్రార్థన అనేటువంటి అర్థాన్ని చెప్పడానికి ఈ లోట్ లకారాన్ని సామాన్యంగా మనం అందరం కూడా ప్రయోగిస్తాం. కాబట్టి ఇక్కడ దీర్ఘాయుర్భవ గోవింద అంటే స్వామి భగవంతుడా నేను దీర్ఘమైన ఆయుష్యవంతుడిగా అని చెప్పి ఆశీర్వదించడం లేదు, దీర్ఘాయుర్భవ అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నువ్వు వెనకటికి పుట్టలో ఉన్నప్పుడు 10,000 సంవత్సరాలు పుట్టలో ఉన్నావు, అప్పుడు ఎవరికి కనిపించలేదు. తర్వాత ఇక్కడ కూడా ముందు వివాహం అయిన తర్వాత దీర్ఘాయు కలియుగ పర్యంతం, కలియుగం అయిపోయేంత వరకు ఈ కొండపైనే ఉండి ఎవరికి కనపడకుండా నీ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కొంగు బంగారంగా నిలిచి వారందరికీ కూడా నువ్వు ఆశీర్వదించు అని దీర్ఘాయు భవ, ఆ కలియుగ పర్యంతం ఇక్కడే కొండపైన ఎవరికి కనపడకుండా ఉండి అందరినీ ఆశీర్వదించు అని భవ అని ప్రార్థన చేసుకుంటుందంట లక్ష్మీదేవి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉన్నదో ఇక్కడ. మనం ఊరికే పైన ఆ శ్లోకానికి మనం చూస్తే లక్ష్మీదేవి కూడా భగవంతుడికి ఆశీర్వాదం చేసేస్తుంది అని అనుకుంటాం. లక్ష్మీదేవి ప్రార్థన చేసుకుంటుంది భగవంతుడికి కలియుగ సమాప్తి అయ్యేంత వరకు స్వామి దీర్ఘాయు అంటే కలియుగ సమాప్తి వరకు ఇక్కడే కొండపై ఉండి ఎవరికి కనబడకుండా వచ్చే భక్తులకు కొంగు బంగారంగా నిలువు అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది లక్ష్మీదేవి. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటిది. తదా దద్దౌ బ్రహ్మపత్ని చంద్రకాశ్మీరకర్దమం. ఈ విధంగా లక్ష్మీదేవి ఆ నూనెనంతా కూడా భగవంతుడికి అందించిన తర్వాత వేడి నీళ్లతో స్నానాన్ని చేయించింది. తర్వాత హరిద్రాచూర్ణ పిష్టేన నిమృజౌషాకపిం, ఆ సున్నిపిండితో భగవంతుడి ఒళ్ళంతా కూడా బాగా తిక్కి స్నానం చేయించింది. తర్వాత సరస్వతి కాంచనే కుంభై స్నాపిత ద్రోక మిశ్రితై, బంగారు కలశములు వజ్రముతో పొదుగు చేసినటువంటి బంగారు కలశములతో ఆపాద మౌళి పర్యంతం సాకృత్వ దర్తనం హరే, భగవంతుడి కాళ్ళ నుంచి తల వరకు అన్ని చోట్ల లక్ష్మీదేవి సేవలు చేసి కృతార్థులైంది. ఛత్రస్థు సువాసిన్యే పాణివ్యాం కలశే నృప తద్వా కుంకుమతో అభ్యసించు రమాపతిం. ఆ తర్వాత గాయంత్యా శివగీతాన్ని కుంకుమై సరళేస్థిత, అద్భుతమైనటువంటి ఆ భగవంతుడి యొక్క మహాత్మ్యాన్ని తెలిపేటువంటి పాటలను పాడుతూ అందరూ కూడా స్నానాన్ని అయిపోయించారు.
తేన వస్త్రేణ సర్వాంగమార్జు విధివద్రమ. తర్వాత బ్రహ్మపత్ని సావిత్రి, బ్రహ్మదేవుడి ముగ్గురు పెళ్ళాల్లో ఒక భార్య సావిత్రి, ఆమె ఒక వస్త్రాన్ని తెచ్చిచ్చింది తుడుచుకోవడానికి, టవల్ అంటాం కదా అటువంటిది. ఆ విధంగా ఆ సావిత్రి తెచ్చిచ్చినటువంటి వస్త్రం తీసుకొని భగవంతుడి ఆపాదమౌళి పర్యంతం అంతా కూడా వస్త్రంతో శుభ్రం చేసి లక్ష్మీదేవి పార్వతీ ధూపమాదాయ దో లక్ష్మీకరాంబుజే. పార్వతీదేవి ధూపం తెచ్చింది, ధూపం తెచ్చి లక్ష్మీదేవి చేతిలో వచ్చింది. ధూపయిత్వ సుధూపేన. తర్వాత భవంద కమలాదేవి మూర్తజా మధుగార్జన. తర్వాత ఆ వెంట్రుకలన్నింటినీ కూడా బాగా నీట్గా దువ్వి దాన్ని బాగా అలంకారం చేసి అద్దం చూపించిందట సావిత్రి తీసుకొని వచ్చి. రతి శచ్చౌ చామరవుతో విజయంతో చంద్ర సన్నిభౌ. రతి మరియు శచి ఇద్దరు కూడా ఆ భగవంతుడికి చామరాన్ని వేస్తున్నారు. భారతి ఛత్రం దదార. భారతీదేవి శ్వేత ఛత్రాన్ని తాను పట్టుకుంది. పాదుకే ప్రదో భద్ర గంగా పితుస్తుద. గంగాదేవి ఆ భగవంతుడికి పాదుకలను సమర్పణ చేసింది. నిధాయ పాదౌ వరపాదుకద్వయే యయో ప్రపన్నార్తి హరో హరి స్వయం యాభ్యాం పురా పావనతాగతా మునేః శాపేన శైలాత్వముపాగతా బలా. పాదుకాభ్యాం చరణ్ భూమిన్ వరాసనముగాత్సరి. ఎటువంటి పాదములు? బ్రహ్మ కడిగిన పాదములు. ఆ భగవంతుడి యొక్క పాదము యొక్క చిటికిన వేలు గోరు స్పర్శతో బ్రహ్మాండ గర్భరం బద్దలై బయట ఉండేటువంటి బ్రహ్మాండం, బయట ఉండేటువంటి నీరు లోపలికి, బ్రహ్మాండం లోపలికి తీసుకొచ్చి అదే నీటిని గంగా నదిగా మన దేశంలో ప్రవహింపజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాదము. ఏ పాదమయ్యా? ఎటువంటి పాదమయ్యా అది అంటే, ఏ పాదం యొక్క స్పర్శ మాత్రంతో రాయి శిల కన్యగా మారింది. అటువంటి దివ్యమైనటువంటి పాదము, బ్రహ్మ కడిగిన పాదము. అటువంటి పాదములకు పాదుకలను గంగాదేవి తాను సమర్పించిందట. బ్రహ్మాదయ సురశ్రేష్ఠ ఇంద్రాద్యా లోకపాలకా కశ్యపాది మునుశ్రేష్ఠ వశిష్ఠాది తపోధనా సనకాద్యైశ్చ. అందరూ కూడా బ్రహ్మదేవుడి వారే మొదలు పెట్టుకుని అందరూ ఋషులు, మునులు, యోగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. పరమాత్ముడు ఈ విధంగా అలంకారం చేసుకున్న తర్వాత ఊర్ధ్వపుండం దదారాత శ్రీనివాస సతాంగతి. గోపీచందనాన్ని ధారణ చేశాడు భగవంతుడు. ఏది కూడా వదలడానికి లేదు. నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా చేస్తూనే ఉండాలి. నైమిత్తిక కర్మలను చేస్తూ ఉన్నప్పుడు నిత్య కర్మలను ఎప్పుడూ కూడా వదలరాదు. వివాహం అనేది నైమిత్తిక కర్మ. సంధ్యావందనం, గోపీచందన ధారణ నిత్యకర్మ. ఆ నిత్యకర్మను చేయాల్సిందే. ఈరోజు నా పెళ్లి అని చెప్పి నేను బ్రష్ చేసుకోకుండా ఉంటానా? అది నిత్యకర్మ. పళ్ళు తోపుకోవడం అనడం. నేను ఈరోజు నా పెళ్లి అని చెప్పి బ్రష్ చేసుకోకుండా ఉంటే నీ పెళ్లికి ఎవరు ఉండరు, అందరు పారిపోతారు. ఆ విధంగా ఏ కార్యక్రమం ఉన్నా, ఏ నిమిత్తంతో ఏ కర్మ చేయాల్సి వచ్చినా నిత్య కర్మలను మాత్రం ఎప్పుడూ వదలరాదు. దాన్ని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. గోపీచందన ధారణ చేశాడట భగవంతుడు. తదాహ భారతీం రాజన్ బకులాలోకమాతరాం లేపనం గురు కళ్యాణి లాటం కుంకుమేనతు. ఆ తర్వాత గోపీచందనాన్ని అంటించుకున్న తర్వాత కుంకుమంతో తిలకాన్ని దిద్దు అని చెప్పి బకులాదేవి లక్ష్మీదేవికి చెప్పగానే ఆ బకులాదేవి మాట విని లక్ష్మీదేవి గోపీచందనం అంటించుకున్న తర్వాత తిలకాన్ని పరమాత్ముడికి దిద్దిందట. తర్వాత పీతాంబరాన్ని పరమాత్ముడు తాను ధరించాడు. ఈ విధంగా ధరించిన తర్వాత సంధ్యాముపాస్య విధివత్ సంధ్యావందనం చేశాడు భగవంతుడు. చెప్పాను ఇందాక ముందే, నైమిత్తిక కర్మలను ఆచరించేటువంటి ప్రవాహంలో నిత్య కర్మలను ఎప్పుడూ వదలరాదు. సంధ్యావందనం తప్పకుండా చేయాల్సిందే. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలు భగవంతుడు సంధ్యావందనాన్ని అంతా కూడా చేశాడట. మునుశ్రేష్ఠ వశిష్ఠత్వం ఉత్తరం కార్యమాచర. సరి అంతా అయిపోయిన తర్వాత వశిష్ఠుల వారికి పిలిచి, ఇంకా వశిష్ఠుల వారు ముందేం చేయాలి అని చెప్పగానే అప్పుడు శ్రీనివాస ప్రతిష్టాప్య సంకల్ప విధిపూర్వకం సరే అని చెప్పి భగవంతుని కూర్చోబెట్టి ఆచమనం చేయించారు. ఆచమనం చేయించి తర్వాత ప్రాణాయామం చేయించి శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే
వైవస్వతంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండकारण्ये स्वामी पुष्करण्याः दक्षिणे कोले शालिवांशिके बौद्धावतारे वराह क्षेत्रे विलंबिनाम संवत्सरे उत्तरायणे वैशाखमासे शुक्लपक्षे सप्तम्यां भौमवासरे పెళ్లి శుక్రవారం కాబట్టి అది దశమి. ఇక్కడ వీళ్ళు పుణ్యవచనం చేసుకుంటున్నారు కాబట్టి ఇది సప్తమి రోజు. ఆ రోజు మంగళవారమైనది. శుభతిథౌ అని చెప్పి వేదవత్తే దత్తవర పాలనార్థం రామావతారంలో తానున్నప్పుడు వేదవతికి ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం, కృష్ణావతారంలో యశోదాదేవికి ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం, తర్వాత భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసం భగవంతుడు ఆకాశరాజు గారి కుమార్తె అయినటువంటి పద్మావతీ దేవిని వివాహం చేసుకుంటున్నాడు అని చెప్పి ఆ భగవంతుడు సంకల్పం చేసుకున్నాడట. లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అహం వివాహం అని చెప్పి సంకల్పం చేసుకుని భగవంతుడు చక్రే పుణ్య కర్మాణి, తర్వాత పుణ్య వాచనము, మాతృకా పూజనము, నాందీ సమారాధనము, మంటప దేవత అన్ని పూజలు కూడా అయిపోయాయి. తర్వాత కులదేవత పూజ కావాలి. వశిష్ఠుల వారు అడుగుతారట, స్వామి నీ కులదేవుడు ఎవరు, నీ కులదేవి ఎవరు? వశిష్ఠ కళ్యాణే కులదేవి శమి స్మృత. వశిష్ఠుల వారు నా కులదేవి శమి, శమి వృక్షము నా కులదేవి. నాకు పాండవులకు ఇద్దరికి కూడా కులదేవి శమి వృక్షమే. అయితే ఎక్కడుంది ఆ కులదేవి చెట్టు? ఇక్కడ దాన్ని ఆ చెట్టు నుంచి ఒక కొమ్మ నాకు ఇక్కడ కావాలి, కులదేవి ప్రతిష్టాపన చేయాలి అనగానే ఎక్కడుందో ఎవరికి తెలియదు. అక్కడే అగస్త్యుల వారు ఉన్నారు. వారు అన్నారు, స్వామి ఇక్కడే ఉత్తర దిగ్భాగే కుమార సౌమ్యకే కుమార తీర్థంలో ఆ శమి వృక్షం ఉంది అని చెప్పగానే అక్కడికి వెళ్ళి దానికి ప్రదక్షిణ చేసి ఒక కొమ్మను తీసుకొని వచ్చి దానికి బాగా చీర కట్టించి వస్త్రాలంకారం చేసి నానా రీతిలంటి ఆభరణాలన్నీ కూడా వేసి దాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేసి తర్వాత భగవంతుడు ప్రార్థన చేసుకున్నాడట. శమి శమయమే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని అని చెప్పి కులదేవత మాతర్మే కురు కళ్యాణం అవిజ్ఞేన సురప్రియే కలహం సర్వదేవానాం రాజ్ఞస్తస్య చ నో భవేత్. ఈ విధంగా ప్రార్థన చేసుకున్న తర్వాత కులదేవత పూజ అంతా కూడా చేశారు. ప్రార్థన అయిపోయింది. వశిష్ఠుల వారు అన్నారు, ఈ కులదేవత స్థాపన చేయాలి. ఎక్కడ చేయాలి అనగానే సాకుత్ర స్థాప్యతే వశిష్ఠ అని పరమాత్ముడు ఆలోచిస్తున్నాడట. పక్కనే నారదుల వారు ఉన్నారు. ఇక్కడే వరాహస్వామి ఉన్నాడు కదా స్వామి, వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠ చేయండి. ఎందుకు అంటే ఎందుకు ప్రతిష్ఠ చేయాలి, ఎందుకు ఈ సమస్య అంటే వెనకటికంతా ఒక 30-40 సంవత్సరాల కింద వివాహాలన్నీ కూడా వరుడు ఇంట్లోనే పుణ్యావచనం చేసుకొని ఇక్కడే కులదేవత ప్రతిష్టాపన చేసి ఇక్కడ ఇంట్లో ఒకరిని ఉంచి అందరూ కూడా వివాహానికి వెళ్ళేవారు. ఆ ఒక్క వ్యక్తి ఇంట్లో ఉండి ఉదయం సాయంత్రం స్నానం చేసి పూజ చేసి అక్కడ ప్రతిష్టాపించినటువంటి దేవతలకు నైవేద్యం చేసేవాడు. తర్వాత వివాహాన్ని ముగించుకుని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక వారు పూజ నైవేద్యం చేసి తర్వాత ఆ దేవతల యొక్క విసర్జన జరిగేది. ఇప్పుడంతా అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు 1 డే మ్యారేజెస్ వచ్చేసాయి. 2 రోజులు మినిమం 2 రోజుల్లో పెళ్లి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు 1 రోజులోనే పెళ్లి. ఉదయం 6కు ప్రారంభం అయితే మధ్యాహ్నం 3 గంటల లోపల అన్ని కార్యక్రమాలు అయిపోవాల్సిందే. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి ఆ విధంగా కాదు. అందుకే కులదేవత ప్రతిష్ఠ చేస్తే ఎక్కడ చేయాలి? ఎవరైతే పెళ్లికి రాకుండా అక్కడే ఉండి ప్రతినిత్యము 2 రోజులు 3 రోజులు 4 రోజులు వివాహానికి వెళ్ళొస్తాం కదా మనము, ఆ 4 రోజుల పాటు అక్కడ ఆ దేవికి అక్కడ ఆవాహించిన దేవతలందరికీ కూడా ప్రతినిత్యము పూజ చేసి వారందరికీ కూడా నైవేద్యం సమర్పించాలి. ఆ పని చేయడానికి ఎవరో ఒకరు వివాహానికి రాని వారు అక్కడే ఉండేవారు ఎవరో వారి దగ్గర ఆ కులదేవుని పెడితే బాగుంటుంది. అందుకని చెప్పి నారదుల వారు అంటారు, వరాహదేవుడు వారి ఇంట్లో పెడదాము. సరే అని చెప్పి ప్రసాదాత్ తవ గోవింద వివాహం కర్తుముత్సక సహితో ధరయాసార్థం త్వమాగచ్చ నృపాలయం. వరాహస్వామి దగ్గరికి వచ్చి చెప్తాడట, స్వామి వరాహస్వామికి తాను పెళ్లి చేసుకుంటున్నాను అని ఆమంత్రణ ఇవ్వలేదు పరమాత్ముడు. తర్వాత వచ్చి ఆ వరాహస్వామి నమస్కారం చేసి నీ యొక్క అనుగ్రహంతో వివాహం చేసుకుంటూ ఉన్నాను, నా కులదేవిని మీ ఇంట్లో ప్రతిష్టాపన చేస్తాను, మీరు మళ్ళీ ధరాదేవి మీ భార్య ఇద్దరు కూడా
తప్పకుండా పెళ్లికి రావాలి. గురుస్త్వం సర్వలోకానాం కృతకృత్యంచ మాం కురు. నువ్వు నాకు గురువు లాంటి వాడివి, ఎందుకంటే నాకు ఇక్కడ ఉండడానికి స్థలాన్ని ఇచ్చావు, కాబట్టి నువ్వు నాకు గురువు లాంటి వాడి, తప్పకుండా పెళ్లికి రావాల్సిందే అని శ్రీనివాసుడు చెప్పగానే భగవంతుడు అంటాట, వరాహస్వామి మమస్థానే మహారాజా వకులాం విద్యమే సఖిం. నేను రాలేను శ్రీనివాసుడా, నాకు నా ప్రతినిధిగా బకుళాదేవి వచ్చింది, ఆమె వస్తే అక్కడికి నేను వచ్చినట్టే. కాబట్టి నాకు పొలంలో కాస్త పనులున్నాయి, కాబట్టి అక్కడ నేను క్షేత్రం పక్వం మదీయం, నా పొలం అంతా కూడా బాగా అది పక్వమైంది, అంటే వాటిరంతా కూడా నేను దాన్ని మళ్ళీ తీసి అక్కడ మళ్ళీ వేరే ఒక పొలాన్ని నేను వేయాల్సి వస్తుంది, కాబట్టి నేను రాలేను అని చెప్తారట భగవంతుడు. ఎందుకు రాలేరు? ఎందుకంటే ధర్మరాజు గారు చేసేటువంటి రాజసూయాగంలో భగవంతుడు 3 రూపాలతో ఉపస్థితుడే ఉన్నాడు. పరశురామదేవుడిగా, వేదవ్యాసదేవుడిగా, శ్రీకృష్ణుడిగా, ఈ విధంగా 3 రూపాలతో ఆ ధర్మరాజు గారు చేసేటువంటి రాజసూయాగంలో ఉపస్థితుడైన భగవంతుడు ఇక్కడ 2 రూపాలతో ఎందుకు ఉండలేడయా? శ్రీనివాస రూపంతో వివాహాన్ని చేసుకుంటూ వరాహ రూపంతో ఆ వివాహానికి వచ్చి ఆశీర్వాదం చేసే అతిథిగా రావడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఒక మాటను మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎన్ని రూపాలతో తాను దర్శనం ఇవ్వాలి అని అనుకుంటాడో, దేవతలకు కూడా ఇంక్లూడింగ్ ఇందులో, వారికి భగవంతుడు అన్ని రూపాలతో మాత్రమే దర్శనమిస్తాడు. ఇక్కడ ఆకాశరాజుకి భగవంతుడు ఒక్క రూపంతో మాత్రం తాను దర్శనం ఇవ్వాలని అనుకున్నాడు. అందుకనే వరాహస్వామి నేను వివాహానికి రాను అనే విధంగా చెప్పాడు. ఇది చాలా నిగూఢమైనటువంటి అర్థం. మధ్వాచార్యులు మాత్రమే ఇటువంటి ప్రశ్నలకు మనకు ఉత్తరాన్ని వారు ఇవ్వగలరు. సరే అని చెప్పి అక్కడే కులదేవి ప్రతిష్ట చేసుకుంటాను స్వామి ఇంట్లో, మీరు రక్షించాలి అనగానే ఓ తప్పకుండా అని చెప్పి కులదేవి ప్రతిష్టాపనం అక్కడ చేసి, తర్వాత పరమాత్ముడు చెప్తా అంట బ్రహ్మదేవుల వారికి, విధి అద్దేవ నివించేతాం సేనాంతి చతురంగని, నీ చతురంగ సైన్యాన్ని ఇప్పుడు ఆకాశరాజు పట్టణానికి నువ్వు అందరూ కూడా అక్కడికి బయలుదేరేట్టుగా అందరికి ఆజ్ఞా చెయ్యి అనగానే అప్పుడు బ్రహ్మదేవుల వారు చెప్తారట, స్వామి కృత్వా పుణ్యా కర్మణి ప్రతిష్టా కులేశ్వరి, పుణ్యాచరణ చేసుకుని కులదేవి ప్రతిష్ట చేసి నోపాసైన గోవింద గంతవ్యం మేమతి, ఉపవాసంగా వెళ్ళకూడదు అని నాకు అనిపిస్తూ ఉంది. బ్రహ్మదేవుల వారి భక్తి చూడండి. మనకేదో ఒక చిన్న విషయం తెలిసి ఉంటుంది, అవతల వాడు ఆ చిన్న విషయాన్ని పొరపాటుగా మర్చిపోయి ఉంటాడు, అయిపోయి మనం ఇంకా ఎక్కేస్తాం పైకే. నువ్వు ఇట్లా చేయరాదు, ఇది ధర్మశాస్త్రం, ఇది నాకు తెలుసు, నేను చెప్పిన మాట విను అని ఈ విధంగా మాట్లాడదాం. అవతల ఎవరికి ఉపదేశం చేస్తున్నా మనం, మనకన్నా పెద్దవారికా చిన్నవారికా అనేటువంటి మెలకువ మనకు ఉండదు. పరమాత్ముడికి చెప్తున్నాడు బ్రహ్మదేవుల వారి ఇక్కడ చాలా వినయంతో చెప్తారు, స్వామి పుణ్యావాచనం చేసుకొని కులదేవిత ప్రతిష్టాపనం చేసి ఉపవాసంగా వెళ్ళకూడదు నాకు అనిపిస్తుంది, తర్వాత మీ ఇష్టం అని వినయంగా బ్రహ్మదేవుల వారు చెప్పారట. అప్పుడు మునయా క్యూతా సర్వే, అందరూ పిల్లలు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఆకలితో ఉన్నారు, మరి ఉపవాసంగా వెళితే బాగుండదేమో అని చెప్పి బ్రహ్మదేవుల వారు చెప్పగానే, వచనాని మహార్హాని తవ పుత్ర పితామహ కథం కార్యమకార్యం చ నైవ జానాసి పుత్రక. నిజమే, అయితే మాట్లాడడానికి అందరికీ వస్తుంది పుత్రుడా, అయితే ఎప్పుడు ఏ సభలో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది ఎవరికీ తెలియదు, నువ్వు మాట్లాడేస్తున్నావు. అయితే కించిత్ ఉపాయం మాన్యం కథం పశ్చాసి చక్షుషా జ్ఞాతా పరిక్తతాం వాచ తేవ ముక్తా కథం భవే. నేను వచ్చి 10,000 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి, నేను వచ్చేటప్పుడు ఒక్క రూపాయి కూడా నా వెంబడి తీసుకొని రాలేదు. ఇప్పుడు ఇంతమందికి భోజనాలు పెట్టాలి అంటే ఎలా పెట్టాలి? నేను రిక్తహస్త, ఖాళీ చేతులతో నేనున్నాను అని చెప్పగానే నీలకంఠ ఉవాచ శ్రోతవ్యం వచనం తాతమ బాలస్య మాధవ వివాహకరణే దేవాచత భవనకర్మణి ప్రారబ్ధస్యాం తర్పయంత్వా యోహి యత్నం సమాచరేతు. రుద్రదేవులు కూడా చెప్తున్నారు, స్వామి నేను కూడా విన్నాను, వివాహంలో కానీ భవన నిర్మాణ సమయం అంటే వాస్తుశాంతి ఇటువంటి సందర్భాల్లో కానీ మనము వచ్చినటువంటి అతిథులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టే పంపించాలని నేను కూడా విన్నాను
అని రుద్రదేవుల వారు చెప్తారట. సంపాద్య సర్వసంపార శుభ కార్మేషు పుష్కల బహుళార్థయేనాపి తదభావే రుణం చరే. నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి వచ్చిన వాళ్ళని భోజనం చేయించకుండా పంపించరాదు. డబ్బు లేకుంటే అప్పు చేయి. అప్పు చేసైనా కూడా పప్పు కూడా పెట్టాలి అందరికీ, వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి అని చెప్పగానే సభాయాం కిమిదం ప్రోక్తం పౌరుషేణ వచ శివ. మనవడా, సభ మధ్యలో ఏం మాట్లాడుతున్నావు? అప్పు చేయంటున్నావు, ఎవరిచ్చేది అప్పు అని చెప్పగానే అక్కడ బ్రహ్మదేవుల వారు చెప్తారట, కుబేరుడున్నాడు, ఆ కుబేరుడి దగ్గర మీరు అప్పు చేయండి. ఆ కుబేరుడి దగ్గర అప్పు చేసి ధనాన్ని తీసుకుని అందరికీ భోజనం పెట్టండి. సరే అని కుబేరుని పిలిపించి సాధయస్వ మహాభాగ కళ్యాణం మే కలవు యుగే దత్వాధనం యావదుక్తం పుత్రేణ నరవాహన. నా కొడుకు బ్రహ్మదేవుల వారు ఎంత డబ్బులు అడుగుతారో అంత డబ్బులను మీరు ఇచ్చి ఈ పెళ్ళి జరిగేట్టుగా చూడండి అని చెప్పగానే కుబేరుడు అంటాడట, స్వామి త్వరధీనం దేవ సర్వం జగదేశ చరాచరం. చరాచరాత్మకమైనటువంటి సమస్త ప్రపంచము నీ అధీనం స్వామి, నీ అధీనం. నాదేముంది స్వామి, నీదే ఇదంతా. నాదేముంది స్వామి, నీదే ఇదంతా. కేవలం నీ ఆజ్ఞతో ఇది నాది అని నువ్వు వ్యవహారం చెయ్యి అని చెప్పినందుకు నేను కాస్త అధికారంతో ఇదంతా నాది అని వ్యవహారం చేస్తున్నాను తప్ప నాదేమీ లేదు, అంతా నీదే స్వామి అని చెప్పి కుబేరుడు అన్నాడట. అయితే ఏకస్మిన్ బ్రహ్మదివసే త్వవతార దశస్మృత మమావతార సమయ నానయామి ధనం గృహ. చూడు కుబేరుడా, ఒక్క బ్రహ్మదేవుల వారి పగలు అంటే బ్రహ్మదేవుల వారి పగలు అంటే ఎంత? ఒక కల్పము అంటే 14 మన్వంతరాలు. ఒక మన్వంతరము అంటే 72 మహాయుగములు. ఒక మహాయుగము అంటే కృత త్రేత ద్వాపర కలియుగములు ఒకసారి అయితే దానికి ఒక మహాయుగం ఉంటుంది. ఈ విధంగా ఒక కల్పం అంటే బ్రహ్మదేవుల వారి ఒక పగలు. ఆ ఒక పగలులో నేను ప్రతి ఒక్క బ్రహ్మదేవుల వారి పగల్లో 10 అవతారాలను నేను చేస్తాను. ఆ 10 అవతారాలు ఎత్తేటప్పుడు ప్రతి అవతారం చేసినప్పుడు నా ఇంట్లోంచి డబ్బులు తీసుకొని రా అంటే తీసుకొని రావడానికి కాదు అని పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు. భూగతంచ ధనం రాజన్ నేవన్ నేష్యామి మద్గృహం. ఇక్కడుండే డబ్బుని అక్కడికి తీసుకోపోలేను, అక్కడుండే డబ్బుని ఇక్కడికి తీసుకురాలేను. కాబట్టి యథాయుగం యథాకాలం యథా దేశం యథా వయ అవతారమహం కుర్వన్ రమేత్ర మయా సహా. ఏ దేశానికి, ఏ కాలానికి, ఏ యుగానికి, ఏ వయస్సులో ఏ విధంగా నేను అవతారం చేయాలో ఆ విధంగా అవతారం చేస్తూ దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షణ చేస్తూ ఉంటాను. యుగానుసారిణి దేహి. ఈ యుగానికి అనుగుణంగా నువ్వు నాకు డబ్బులనివ్వు అనగానే అప్పుడు కుబేరుడు అంటాడట, యుగానుసారిణ్యేద్య కథం దాస్యామి చక్రవతు ఏదత్తం త్వయా పత్ర దాస్యామి తేవసు. స్వామి, యుగానుసారంగా మీరు నాకు డబ్బు ఇవ్వు అని అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు నాకు పత్రం రాసివ్వాలి, ప్రామిసరీ నోట్ రాసివ్వాలి. మీరు నాకు రాసిస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను. తర్వాత భగవంతుడు అంటాడు, ఏ విధంగా లేఖ రాయాలో నాకు తెలియదు నాయన, నువ్వే రాయి. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారట, నేను చెప్తాను స్వామి ఎలా రాయాలో అని ఒక ప్రామిసరీ నోటు పైన లేఖ రాస్తున్నారు. ఏమని? రుణగ్రాహి శ్రీనివాసో ధనదాయి ధనేశ్వర. రుణాన్ని తీసుకునేవాడు, అప్పును తీసుకునేవాడు శ్రీనివాసు, అప్పు ఇచ్చేవాడు కుబేరుడు. ఎందుకు అప్పు చేస్తున్నావయ్యా అంటే ఆత్మకార్య నిమిత్తం తూ కళ్యాణార్థం కలవయ్యే. తన పెళ్లి కోసం తాను అప్పు చేస్తున్నాడు. ఎందుకు అప్పు చేస్తున్నాడు అనే దానికి కూడా అక్కడ మెన్షన్ చేయాలట. ఏదో నేను మజా చేయాలి దానికోసం అప్పు చేస్తున్నాను అంటే ఎవరో అప్పు ఇవ్వరు. మనం ఎందుకు అప్పు చేస్తున్నామని చెప్పాలి. మనం చేసేటువంటి అప్పుకి సరైన కారణం ఉంటేనే అప్పు ఇస్తాడు ఎవడైనా. ఊరికే నేను అప్పు చేస్తున్నాను అప్పు ఇవ్వట్టి ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇక్కడ సరైన కారణం చెప్తున్నారు. పెళ్లి కోసం భగవంతుడు అప్పు చేస్తూ ఉన్నాడు. వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి రోజు విలంబిన సంవత్సరంలో ఈ నిష్కాణాం రామముద్రానం 1,14 లక్షల రామముద్రలను అప్పుగా భగవంతుడు కుబేరుడి దగ్గర తీసుకుంటూ ఉన్నాడు అని చెప్పి రాశారట. రాసి ఏక సాక్షి చతుర్వక్తో 3 సాక్షులు ఉండాలి.
ప్రథమ సాక్షిగా బ్రహ్మదేవుల వారు సంతకం చేశారు, ద్వితీయ సాక్షిగా రుద్రదేవుల వారు సంతకం చేశారు, తృతీయో అశ్వత్థరాజస్తు మా సందేహోదయేశ్వర. ఇక మూడో సాక్షి ఎవరు లేరు అక్కడ. అక్కడ అశ్వత్థ వృక్షం ఉంది, ఈ అక్షత్థ వృక్షమే ఇది మూడో సాక్షి అని విధంగా చెప్పి ఈ విధంగా రుణపత్రాన్ని తీసుకొని 14 లక్షల రామ ముద్రలను రామమాడలను భగవంతుడికి ఇచ్చాడట బ్రహ్మదేవుడు. కుబేరుడు ఇచ్చాడట. ఆ కుబేరుడు ఇచ్చిన రామమాడలను తీసుకొని బ్రహ్మదేవుల వారు అన్ని సామాన్లను తీసుకోండి, ఆనీయతాం తండులాన్ ప్రస్థమూలం ధనేశ్వర మాషాదికాన్ ముద్గాన్ గోమదాశ్చ సమస్త గుడ తైల మధు క్షీర శర్కరాది దద్యాని చ వస్త్రాన్ని యోగ్య మూలాన్ని సోత్తర్యాన్ని చాలయ తిల హింగు మరీచాది చీర సస్యవ మేధికాన్ హరిద్రాకాని కువిర్తాహ వస్త్రాన్ని వియోషిత. భోజనానికి కావలసినటువంటి ఉప్పు నుండి ఆరంభం చేసుకొని నెయ్యి వరకు అన్నీ తీసుకొని రండి. అందరికి ఇచ్చేటువంటి చీరలు వస్త్రాలు ఆభరణాలు అందరికీ కూడా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కావలసినటువంటి అన్ని పదార్థాలు తీసుకురండి అని భగవంతుడు ఆజ్ఞ చేశాడట కుబేరుడికి. త్వత్ప్రసాదేన గోవింద సర్వం సజ్జీకృతం మయా. స్వామి ఈ యొక్క అనుగ్రహంతో అంతా సిద్ధంగానే ఉంది అని చెప్పగానే సరి అని చెప్పి తర్వాత ఆ అగ్నిదేవుడు వారికి చెప్పారు, నువ్వు వంట చెయ్యి అని చెప్పి. ఆ అగ్నిదేవుడు వస్తున్నాడు, వచ్చి పాకార్థం భాజనం కృష్ణ నాస్తి ఏకామపి మే హరే. స్వామి నువ్వేమో వంట చేయమని చెప్పావు, నాకు వంట చేయడానికి ఒక్క పాత్ర లేదు అని భగవంతుడికి వచ్చి అగ్నిదేవుడు వారు చెప్తే భగవంతుడు అంటాడట, భవతాం భవనే తాత కించిజ్జాతే మహోత్సవి భాజనాన్ని మహాభాగా వర్ధంతే వటబీజం. అదే మీ ఇంట్లో కార్యక్రమాలు అయితే పాత్రలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు. అదే నా ఇంట్లో కార్యక్రమం అయితే మీకు ఒక్క పాత్ర కూడా దొరకదు వంట చేయడానికి కదా అని భగవంతుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడట. తర్వాత అన్నాడట భగవంతుడు, అంటే ఇక్కడ పాత్ర లేదు అంటే ఇప్పుడు ఒక 500 మందికి చేయాలి అంటే ఒక ఇంత పెద్ద పాత్ర, ఒక 1000 మందికి చేయాలి అంటే ఇంత పెద్ద పాత్ర, 1,00,000 మందికి చేయాలంటే ఇంత పెద్ద పాత్ర అని ఉంటుంది. 33 కోట్ల మంది దేవతలే అంతమంది ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి ఋషులు మహర్షులు, వారి భార్యలు, వారి పిల్లలు, ఆ ఋషి మహర్షుల శిష్యులు ఎంతమంది వచ్చారో లెక్కే లేదు. అంతమందికి చేయడానికి పాత్ర ఎక్కడిది? ఏ పాత్రలో చేయాలి నేను? పాత్రలు లేవు అంటే పాత్రలు లేవని కాదు, ఉన్న పాత్రలు సరిపోవు వంటలు చేయడానికి, చాలా పెద్ద పాత్ర కావాలి. ఏ పాత్రలో నన్ను వంటలు చేయమంటావు అని అగ్నిదేవుల వారు వచ్చి భగవంతుడికి అడగగానే భగవంతుడు అన్నాడట, అన్నం స్వామి పుష్కరిణి సూపం పాప వినాశిని వ్యద్గంగా జలే వన్హే పరమాన్నం గూఢనిమితం. స్వామి పుష్కరులు అన్నం చెయ్యి. ఇదంతా పుష్కరులు అన్నం చేస్తారు. ఎలా చేస్తారు? అన్నం చేయాలంటే కింద మంట పెట్టాలి కదా, పైన పాత్ర ఉంటుంది, కింద మంట పెడితే అన్నం అవుతుంది. పుష్కరులు అన్నం అంటే ఎలా చేస్తారు? కింద ఎలా మంట పెడతారు? ఇవన్నీ మన ఆలోచనలకు గోచరించేవి కాదు ఇవన్నీ. అందుకే భగవంతుడి కర్మలని కూడా అచింత్యము అద్భుతము అని అంటాం. అచింత్యం, చింతన చేయడానికి మన బుద్ధికి అంత శక్తి ఉండదు, మనం దాన్ని తెలుసుకుని వెళ్తూ ఉండాలి అంతే. స్వామి పుష్కరులు అన్నం చేయమన్నాడు భగవంతుడు. పాప వినాశనంలో సూపం చేయమన్నాడు. సూప్ అంటే పులుసు. తర్వాత ఆకాశగంగలో బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని ఆకాశగంగలో చేయమన్నాడు. దేవతీర్థే శాకమగ్నే, దేవతీర్థంలో ఏదైనా శాకం చెయ్యి అన్నారు. శాకం అంటే బెండకాయ, లేకపోతే ఈ బీన్స్, చోళకాయలు, వీటితో ఒక కూరను చేయమన్నారు. తుమ్మూరు తీర్థంలో నెయ్యిని పెట్టండి అని చెప్పారు. కుమారధార తీర్థంలో నానా విధమైన భక్ష్యభోజ్యాలను చేయమన్నారు. పాండు తీర్థంలో తింత్రిని రసం, గొజ్జు అంటాం కదా మనము, ఆ గొజ్జును చేయమన్నారు. తర్వాత వ్యంజనాన్ని అనర్థీర్థేషు, ఇక ఉప్పి మనం ఊరగాయ, ఆవకాయలో రకాలు చాలా చాలా రకాలు, అటువంటి రకరకాలైన ఆవకాయలన్నీ కూడా ఇక వేరే వేరే తీర్థాల్లో చేయండి అని చెప్పి క్రియతాం లేఖ్యపేయాని తీర్థేషు అన్యేషు పావక. అంతేకాకుండా ఇక మిగతా వంటకు చేయాల్సిన ఏవే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా వేరే వేరే తీర్థాల్లో చేయండి అని చెప్పగానే వాసుదేవస్య వాక్యాన్ని
ప్రశంసు మహర్షయ. అద్భుతమైనటువంటి విచిత్ర కర్మ ఇది భగవంతుడే చేయాలి, వేరే వారికి చేయడానికి సాధ్యం లేదు. తర్వాత ఇదంతా అయిన తర్వాత అగ్నిదేవుల వారు వచ్చి దద్యోదన తిలాన్నేచ పరమ అన్నం మధుస్రవం మహాపూష గుడాపూప శాఖద్వయ మతః పరం సతింత్రీ రసోపేతం కూష్మాండ సుపూరితం కందఫూలమలం చాపి భక్ష్య కారేణ కారితం. స్వామి మీరు ఆజ్ఞాపించినట్టుగా అన్ని అన్నాలన్నీ కూడా చేశాను. గుమ్మడికాయలతో పులుసు పెట్టాను. గుమ్మడికాయల పులుసు నోరు ఊరుతుంది అట్లే. గుమ్మడికాయలతో పులుసు పెట్టాను. మీరు చెప్పినట్టుగా తింత్రిని రసం, ఆ చింతపండు గుజ్జుతో రసాన్ని చేశాను. అన్ని రకాలైనటువంటి కూరలను చేశాను. అన్ని భక్ష్యభోజ్యాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అని చెప్పగానే సరి అని చెప్పి బ్రహ్మదేవుల వారిని పిలిపించి పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావధి భూసుర, అందరికీ భోజనాన్ని కూర్చోబెట్టండి అన్నారు. తారతమ్యం తత్వజ్ఞేయం, అందరూ కూడా ఎలా చిక్తే అలా భోజనాన్ని కూర్చోరాదు. ఎవరు పెద్దవారు, వారి తర్వాత ఎవరు ఈ విధంగా తారతమ్యంగా కూర్చోవాలి. ఆ తారతమ్యానుసారంగా పాండుతీర్థం నుంచి శ్రీశైలం వరకు, అంటే తిరుపతి నుంచి శ్రీశైలం వరకు దాదాపుగా 360 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల వరకు భోజనాన్ని కూర్చోబెట్టారట. అందరినీ కూడా భోజనం కూర్చోబెట్టారు. తర్వాత భగవంతుడు అంటారట, అనర్పితం భోపుత్ర నైవదేయం ద్విజన్మన. భగవంతుడికి సమర్పణ చేసి వైశ్వదేవము బలిహరణము చేయనిదేనే బ్రాహ్మణులకి భోజనం పెట్టరాదు. అయితే భగవంతుడు బ్రహ్మదేవులు అంటారట, స్వామి ఎవరికి నైవేద్యం చేయాలి నువ్వే చెప్పండి. భగవాన్ వాచ అహోబల నృసింహస్య పూజాం కృత్వా నివేదయ. అహోబల నరసింహస్వామికి పూజ చేసి ఈ అన్నాన్ని నైవేద్యం చేసి వైష్ణదేవం బలిహరణం చేసిన తర్వాత అందరూ బ్రాహ్మణులకి భోజనానికి పెట్టండి అని చెప్పగానే భగవంతుడి ఆజ్ఞతో బ్రహ్మదేవుల వారు అక్కడ వెళ్ళి భగవంతుడికి నరసింహస్వామికి పూజ చేసి నైవేద్యం చేశారట. రమా బ్రహ్మాదయో దేవా సనకాద్య సుకాదయ శ్రీ నృసింహ ప్రసాదోయం సర్వే గృహంతి వైష్ణవా అని చెప్పి నైవేద్యం చేసి వైష్ణవం చేసి బలిహరణం చేసి అంతా చేసి అందరికీ కూడా బ్రహ్మచకార సర్వేష మునినాం సంతతం వైశ్వదేవం తదకృత్వ దేవానాం అర్చనం తథా. తర్వాత అందరికీ వడ్డించారు. అందరికీ వడ్డించిన తీర్థం ఇచ్చి అందరికీ పరివేషణం తతశ్చక్రు, అందరికీ పరిశేషణ చేయాలి అని చెప్పారు. అందరూ కూడా పరిశేషణ చేసి వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా చిత్రావతులు పెట్టారట. కొంతమంది 4 చిత్రావతులు పెట్టారు, కొంతమంది 3 పెట్టారు, కొంతమంది 2 చిత్రావతులను పెట్టారు. ఈ విధంగా వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా అందరూ చిత్రావతి పెట్టి చేతిలో భగవంతుడి యొక్క తీర్థాన్ని చేతిలో వేసుకొని తర్వాత లవణం సమారభ్య కృతాంతం బ్రహ్మవాదినం, అందరికీ ఉప్పు నుండి నెయ్యి వరకు అంతా కూడా వడ్డించిన తర్వాత అందరికీ తీర్థంలో చేతిలో తీర్థం పోసి ఇత్తం కృష్ణార్పణం చక్రే నృసింహాయ విష్ణవే, అందరూ కూడా కృష్ణార్పణ వస్తు లక్ష్మీరమణ గోవింద గోవింద అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేసి అందరికీ కూడా భోజనాన్ని కూర్చోబెట్టారట. అందరూ భోజనాన్ని కూర్చున్నారు. అప్పుడు భగవంతుడు వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి దరిద్రం మాం జానంత సస్నం మేజ సజనం లఘు బహుకృత్వా స్వీకృత కృపాయాని తరామితి. అందరి దగ్గరికి వెళ్ళి భగవంతుడు నేను చాలా దరిద్రుణ్ణి, అంటే డబ్బు లేని వాడిని, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వంటలు ఎక్కువగా చేయించలేకపోయాను. ఏం చేయించానో వంటలు, ఆ చేయించిన వంటలనే మీరు పంచభక్ష పరమాన్నాలుగా తెలుసుకుని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని చెప్పి అందరికీ కూడా ప్రార్థన చేశారట. అప్పుడు అందరు ఋషులు అంటున్నారు, తవాన్నం అమృతం ప్రఖ్యం ముక్తి మార్గస్య సాధనం వయం ధన్యా కృతార్థాత్మ కలవు పాపకులే హరే. స్వామి నీకు సమర్పించినటువంటి అన్నము అది కేవలం అన్నమే కానీ ఇంకేమి ఉండకపోయినా పర్లేదు, నీకు సమర్పించి వైష్ణదేవం బలిహరణం చేసినటువంటి ఆ అన్నము ఇది అమృత తుల్యము కాబట్టి ముక్తికి సోపానము, ముక్తికి సాధనము అని చెప్పి మేమందరూ కూడా ధన్యులం అయ్యాము అని చెప్పి అందరూ ఋషులు అన్నారట. ఈ విధంగా భోజనం అంతా అయిన తర్వాత అందరికీ నిష్కం ద్విజవరాణం తదర్థం బ్రహ్మచారిణం, ఆ బ్రాహ్మణుల్లో భోజనం కూర్చున్న వాళ్ళలో బ్రహ్మచారులు ఉన్నారు, గృహస్థులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు.
ఎవరెవరికి ఏ ఏ యోగ్యతానుసారంగా ఎవరెవరికి ఎంతెంత దక్షిణ ఇవ్వాలో వాళ్ళందరికీ అంతంత దక్షిణ ఇస్తూ ఉన్నారు. అందరికీ కూడా దక్షిణ ఇచ్చారట. తర్వాత భోజనం అంతా అందరూ భోజనం చేసిన తర్వాత పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి తాను కూడా భోజనం చేసి ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నారు. ఉదయం లేవగానే బ్రహ్మదేవులు వారు చెప్పారంట, వెంటనే బయలుదేరండి, విలంబక్రేతే కస్మాత్ గమనార్థం పితామహ అనగానే బ్రహ్మదేవులు వారు అంతా సిద్ధంగా ఉంది స్వామి అని చిత్రంగ సైన్యాన్ని ఆకాశరాజు పట్టణం వైపు నడిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యంలో శుకాచార్యుల వారి ఆశ్రమం వచ్చింది. ఆ శుకాచార్యుల వారి ఆశ్రమం వచ్చినప్పుడు ఆ శుకాచార్యుల వారు వచ్చి భగవంతుని ప్రార్థన చేసుకున్నారట. స్వామి మా ఇంటికి వచ్చి మీరు పావనం చేయాలి నన్ను అని చెప్పగానే సరే అని చెప్పి శుకాచార్యుల వారి ఇంటికి భగవంతుడు వెళ్ళాడట. వెళ్ళగానే స్వామి భోజనం చేసుకొని వెళ్ళండి అని శుకాచార్యుల వారు అంటే, లేదు శుకాచార్యుల వారు చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా భోజనం కాలేదు ఇంకా, కాబట్టి నేను వారందరినీ కూడా వదిలిపెట్టేసి నేను భోజనం చేస్తే బాగోదు, కాబట్టి నేను భోజనం చేయను అని చెప్పగానే అక్కడే బకుళాదేవి ఉంటుందట. నాయన శృణు తద్వచనం కృష్ణ తద్వివాహే రమాపతే యత్నం బౌతరం చక్రే. ఆ శుకాచార్యుల వారు చెప్పింది చెయ్యి, ఎందుకంటే నీ వివాహం కోసం శుకాచార్యుల వారు చాలా ప్రయత్నం చేశారు, కాబట్టి వారి మాట జవదాటవద్దు, భోజనం చేసుకుని వెళ్దాం. సరే అవశ్యంగా కానీ. అప్పుడు శుకాచార్యుల వారు శుక్ల స్నాత్వా పద్మతీర్థే కృత్వాన్నం భక్త సంయుత అమృత బీజ నిశ్చయం ముష్టి ప్రత్యేక. ఆ శుకాచార్యుల వారు చాలా సంతోషమై పద్మతీర్థంలో స్నానం చేసి అత్యంత శుచి శుభ్రత మడితో నీటిని తీసుకువచ్చి అన్నం చేశారట. అన్నం చేసి తర్వాత ఆ చింతపండు రసం దాన్ని కూడా చేసి ఆ బృహతి ఫలయుక్తం తర్వాత భగవంతుడికి నైవేద్యం చేసి తర్వాత ఆ భగవంతుడికి నివేదించారట. నివేదన చేసిన తర్వాత భగవంతుడు దాన్ని స్వీకరిస్తున్నారు. ఈ లోపల బయటంతా కూడా కోలాహలంగా ఉంది. ఎందుకు ఇంకా భగవంతుడి లోపల నుంచి బయటికి రాలేదు? ఎప్పుడు మనం ఆకాశరాజు గారి పట్టణం చేరుకోవాలి, ఎప్పుడు మనం భోజనం చేయాలి, ఎప్పుడు ఎంత అవుతుంది, ఆకలి అవుతుంది అని అందరూ చర్చ చేసుకుంటున్నారు. అంత లోపల ఎవరికో తెలిసింది శుకాచార్యుల వారు కేవలం భగవంతుడికి మాత్రం భోజనం పెడుతున్నారు. అందరికీ కోపం వచ్చేసింది. ఋషులకి అందరూ కమండల్లో నీళ్లు తీసుకున్నారు, శుకాచార్యులకు శాపం ఇవ్వాలి. వెంటనే భగవంతుడికి తెలిసింది తన భక్తుడైనటువంటి శుకాచార్యుల వారికి బ్రాహ్మణులందరూ శాపం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకుని పూత్కారం కృతవాన్ కృష్ణ సర్వేషాం తృప్తిహేతయే. భగవంతుడు తాను భోజనం చేసుకుని బయటకు వచ్చి పూత్కారం చేశాడట, ఒక తేపు తేపాడట. దానివల్ల భగవంతుడికి కడుపు నిండింది. ఏ విధంగా? అదే విధంగా అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా కడుపు నిండింది. త్వయి భుంక్తే జగద్భుక్త్వం అని అంటారు. స్వామి భగవంతుడా, నువ్వు నేను ఇచ్చేటువంటి నైవేద్యాన్ని నువ్వు స్వీకరిస్తే చతుర్దశ భువనాలలో ఉండేటువంటి వారందరూ కూడా స్వీకరించిన వారు అవుతారు అని మనం నైవేద్య సమయంలో ప్రార్థన చేసుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా శుకాచార్యుల వరకు ఏ విధమైనటువంటి శాపం కలగకుండా ఆ భగవంతుడు తాను ఫుత్కారం చేసి అందరికీ కూడా సంతోషాన్ని, అందరికీ కూడా ఆ తృప్తిని కలిగించాట. శుకాచార్యుల వారికి ఏ విధమైనటువంటి శాపం రాకుండా చేశారట. తర్వాత గరుడ వాహనారుడే పరమాత్ముడు అక్కడ బయలుదేరారు. ఈ లోపల అక్కడ ఆకాశరాజు గారి ఇంట్లో కూడా పద్మావతికి మంగళ స్నానాలన్నీ చేయించి ఆకాశరాజు గారు కూడా అష్టవర్గాలన్నింటినీ కూడా చేశారట. అష్టవర్గం అంతా కూడా చేసి వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. తర్వాత వీరు కూడా బయలుదేరారు. ఒకరికొకరు ఎదురుగా వచ్చారు. అప్పుడు శ్రీనివాసుడు ఎవరు, తన అల్లుడు ఎవరు అని ఆకాశరాజుకు తెలియదు. అక్కడే ఇంద్రుడు మొదలే వెళ్ళాడు కదా, ఇంద్రుడు వచ్చి ఆకాశరాజు గారికి చూపించారట. అక్కడ గరుడారుడే వస్తున్నాడు చూడండి, అతనే నీ అల్లుడు అనగానే ఆకాశరాజు గారు చూసి దివ్యమంగళమైనటువంటి రూపం, భగవంతుడి యొక్క ఆ దివ్యమంగళమైనటువంటి రూపాన్ని చూసి ధన్యోహం కృతకృత్యోహం స్వర్గమార్గ సమాస్థితా ఏతస్మిన్నేవ కాలేతు శ్రీనివాస శతాంగతి. ధన్యున్నయ్యా నేను, నా జన్మ చరితార్థమైంది అని చెప్పి ఆకాశరాజు అన్నాట.
ఇటు సైడ్ నారదుల వారు వచ్చి మీ మామ ఎవరో తెలుసా ఆకాశరాజు గారు చూపిస్తారట. దీర్ఘశృష్టం దీర్ఘబాహం సర్వదా దీర్ఘదర్శనం. అది అక్కడ పొడుగ్గా ఉండి పెద్ద పెద్ద మీసాలతో పెద్దగా గడ్డాన్ని పెంచుకుని ఉన్నాడే అతనే ఆకాశరాజు. అతన్ని కూడా చూసి ధన్యం నారదమే జన్మ యథాకాశో అద్య బాంధవా. ఆకాశరాజు లాంటి ధర్మాత్ముడు నా బంధువు అవుతున్నాడు అంటే నేను ధన్యుణ్ణి అని చెప్పి పరమాత్ముడు కూడా తనన్నాట. ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పరంగా చూసుకొని అన్యోన్యావలోకనం రాజన్ చక్రాతే సంస్థౌ తతః. ఇద్దరు ఒకరు కూడా పరస్పరంగా అన్యోన్యంగా అవలోకనం చేసుకొని కృతకృతులవుతున్నామని ఒకరికొకరు తెలుసుకుంటున్నారట. భగవంతుడు కూడా నాటకం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా పతిం కురు రమానార్థం శ్రీనివాసం జగన్మయం ఇది స్తుత్వా దేవీ నత్తైరావర్తమాశ్రిత. ఈ విధంగా ఆకాశరాజు గారు ఆ భగవంతుడిని అందరినీ కూడా తాను సీమాంత పూజను నిర్వహించి అందరినీ కూడా లోపలికి తీసుకువచ్చారు. లోపలికి తీసుకురాగానే తథాగతో మహారాజా తొండమానమహీపతి తామహాకరణం రాజా శ్రీనివాసక్షుదార్చిత. వైవాహిక జన సర్వే ఆ తొండమానుని పిలిచి చెప్తున్నా అంటే భగవంతుడు పెళ్లికని వచ్చినటువంటి బంధువులందరూ కూడా ఆకలి అవుతుంది వాళ్ళందరికీ. నిన్న మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసిందే కాబట్టి అందరికీ వెంటనే భోజనం ఏర్పాటు చేయాలి. తొండమానుడు స్వామి అంతా సిద్ధంగా ఉంది. అందరూ కూడా భోజనానికి కూర్చున్నారట. భోజనానికి కూర్చున్న తర్వాత మరి అక్కడ కూడా అందరికీ కూడా దక్షిణం ఇచ్చారు. దక్షిణం అంతా ఇచ్చిన తర్వాత భగవంతుడు కూడా తాను భోంచేశాడు. భోంచేసినంత అయిన తర్వాత మరుసటి రోజు ఇక పెళ్లి. సాయంత్రం దిగారు, రాత్రి పెళ్లి. మధ్యాహ్నం దిగారు, రాత్రి పెళ్లి. ఆ రాత్రి పెళ్లి ఉన్నప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నమయా భోజనం కార్యం లక్ష్మాచ పరమేష్ఠిన మాత్రా పురోహితేనాపి వయం పంచాన్నవర్జితా. పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి సైడ్ 5 మంది, అమ్మాయి సైడ్ 5 మంది ఉపవాసం ఉండాలి. అబ్బాయి అమ్మ నాన్న పురోహితుడు తర్వాత లక్ష్మీదేవి ఈ విధంగా 5 మంది ఇక్కడ భోజనం లేకుండా ఉన్నారు. ఇక్కడ కూడా ఆకాశరాజు సైడ్ కూడా పద్మావతి ఆకాశరాజు గారి భార్య, ఆకాశరాజు గారు పురోహితుడు, తర్వాత తోండమానుడు. ఈ విధంగా మేము 5 మంది మీరు 5 మంది ఉపవాసంగా ఉండాలి. వివాహం చేసుకునేటప్పుడు వధూవరులు ఇద్దరూ కూడా ఉపవాసంగా ఉండాలి. మినిమం వారన్నా ఉపవాసంగా ఉండాలి. ఇప్పుడు పెళ్లి వెనక రోజే రిసెప్షన్ చేసేసి పెళ్లి రోజు పొద్దున్నే ఒకరికొకరి కూల్ డ్రింక్స్ ఇచ్చి స్వీట్స్ పెట్టి కేకులు కట్ చేసి ఏమేమో చేస్తున్నాం. అలా చేయరాదు. ఎందుకంటే వివాహం అంతా అయిన తర్వాత అగ్నికి మనము గృహప్రవేశనీయ హోమము, అనుప్రవచనీయ హోమము అవన్నీ చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ బాగా సృష్టిగా భోజనం చేసి తిని చేస్తే హోమం చేస్తే ఎక్కడిది పుణ్యం రావాలి? మనకు పుణ్యం రాదు, పాపం వస్తుంది. అందుకనే ఉపవాసంగా ఉండాలి. వధూవరులు మినిమంగా ఉపవాసంగా ఉండాలి. గచ్చ యక్షగణాధ్యక్ష రాజాన విప్రకారణ. తర్వాత చెప్పండి, రాత్రి ముహూర్తం ఉంది కాబట్టి ఆ లోపు భోజనం అయిపోవాలి బ్రాహ్మణులందరికీ. బ్రాహ్మణులందరూ భోజనం చేసుకొని సంతృప్తిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఆ వ్యవస్థ కూడా చేయాలని రాజుగారికి చెప్పు అని కుబేరుడికి పంపించాడట భగవంతుడు. కుబేరుడు వెళ్ళి ఆ రాజుగారికి ఈ విధంగా భగవంతుడి యొక్క ఆజ్ఞని చెప్పిన తర్వాత సరే అని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. భవాన్ శ్రేష్ఠతమో అత్యంత వృద్ధోసి నృపత్తమ కిమర్థమాగతో సీత్వం మద్గృహం రాజత్తమ. రేపు ఈ విధంగా సాయంత్రం ఈ విధంగా కార్యక్రమం ఉంది అని చెప్పడానికి రాజు ఆకాశరాజు శ్రీనివాసు ఇంటికి వస్తే భగవంతుడు ఎంత వినయంగా మాట్లాడతారంటే, మీరు వయోవృద్ధులు, మీరెందుకు నా ఇంటికి వచ్చారు? చెప్పపిచ్చుంటే నేనే వచ్చేవాడిని కదా అని అన్నారట. ఈ విధంగా అరుంధతి పురస్కృత్య సంభ్రమాత్ సముత్థాయ అరుంధతిని ముందు పెట్టుకొని అందరూ కూడా పూజను ప్రారంభించారు. కింతయా చరితం పుణ్యం పూర్వజన్మని హే ధరే. ధరణీదేవి ఆకాశరాజు గారి భార్య యొక్క పుణ్యాన్ని సౌభాగ్యాన్ని చూసి అందరూ జనాలు అంటున్నారట, ఏం పుణ్యం చేసుకున్నావు ధరణీదేవి, సాక్షాత్తుగా భగవంతుడే నీకు అల్లుడుగా అవుతున్నాడు అని చెప్పి ఆ నీళ్ళని భగవంతుడి యొక్క కాళ్ళని కడగడానికి పాద ప్రక్షాళన చేయడానికి స్వామి పుష్కరిణి నుంచి నీరుని తీసుకొచ్చారట. స్వామి పుష్కరిణి నుంచి నీటిని తీసుకొని వచ్చి అక్కడ భగవంతుడికి పాద ప్రక్షాళన చేస్తున్నారు. సంకల్పం విధివ చక్రే కన్యాదానస్య సాదరం.
తశ్చకార రాజేంద్ర మధుపర్కం పురోహిత. తర్వాత సంకల్పాన్ని చేసి విలంబినామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే శుక్లపక్షే దశమ్యాం భార్గవాసరయుక్తాయాం శుభతితో గృహానీతాయ స్నాతకాయ వరాయ కన్యాదానంగభూతం మధుపర్కం వరశాఖోక్త విధినా కరిష్యే అని చెప్పి సంకల్పం చేసి మధుపర్కం చేశారట. మధుపర్కం చేసి గృహస్థ ధర్మ సిద్ధి కొరకై ఒక యజ్ఞోపవీతాన్ని కూడా భగవంతుడికి ఇచ్చారట. ఈ విధంగా ఆ యజ్ఞోపవీతాన్ని వేసుకున్న తర్వాత పాద ప్రక్షాళన చేయించారు. పాద ప్రక్షాళన అంతా కూడా చేయించి భార్యాపుత్రం భ్రాతరంచ భవనం కోశమేవచ గజాగారం వృథాగారం వస్త్రాగారం తచ్చలై ఆ భగవంతుడికి ప్రక్షాళన పాద ప్రక్షాళన చేసినటువంటి నీటిని ఆకాశరాజు తన రాజ్యంలో ఉండేటువంటి కోశాగారము గజాగారము అన్ని చోట్ల ప్రోక్షణ చేశాడట. అద్దమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం అద్దమే పితరస్తుష్టా వాసుదేవ పదోదకాత్. భగవంతుడా నీ పాదోదకం నుంచి నా జన్మ ధన్యమైంది, నా పితృలందరూ కూడా వారు ఉద్ధారం ఉంటారు అని చెప్పి ఈ విధంగా భగవంతుడికి పాద ప్రక్షాళన చేసిన తర్వాత అఘోర చక్షుర పాతిన్యేది శివ పశుభ్య సుమనా సువర్చ ఆహ వీరసో దేవకామా శోనాశన్నో భవద్యుపదేశం చతుష్పదే అని చెప్పి వధూవరులని వరుణ్ణి పశ్చిమాభిముఖంగా నిలబెట్టి వధువుని పూర్వాభిముఖంగా నిలబెట్టి ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లంని ఇచ్చి మధ్యలో అంతఃపటాన్ని పెట్టి అప్పుడు మంగళాష్టకమబ్రువన్ మంగళాష్టకాలని చెప్తున్నారట. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూర్ సోనుర్గరుత్మాన్ వ్రతః పౌత్రశ్చంద్ర విభూషణ సురగురు శేషశ్చ శయ్యాసనః బ్రహ్మాండం వరమందిరం సురగణ యస్య ప్రభో సేవకాః సస్త్రీకాః సురపుంగవా ప్రతిదినం కుర్వంతు నోర్మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వేదాశ్చోపనిషద్గణాశ్చ వివిధ సాంగా పురాణాన్విత వేదాంత అపి మంత్రతంత్ర సహిత స్తర్కా స్మృతీనాంగణా కావ్యాలంకృత నీతి నాటకయుత శబ్దాశ్చ నానావిధాః శ్రీ విష్ణు గుణరాశ కీర్తన పర కుర్వంతు నోర్మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఈ విధంగా మంగళాష్టకాలు అని చెప్పి మధ్యలో పెట్టినటువంటి అంతఃపటాన్ని తీసేసి భగవంతుడు పద్మావతి దేవి ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారట. తర్వాత ఆచమనం చేయించి రాజుగారికి కన్యాదానం యొక్క సంకల్పం చెప్తారు. అత్రిగోత్ర సముద్భూతాం సువీరస్య ప్రపౌత్రీం సుధర్మస్య పౌత్రీం ఆకాశరాజస్య పుత్రీం పద్మావతి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి గృహాణ పురుషోత్తమ అని చెప్పి వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి శూరసేన మహారాజు గారి యొక్క ప్రపౌత్రుడు వసుదేవ మహారాజు గారి యొక్క ఉగ్రసేన మహారాజు గారి యొక్క పౌత్రుడు వసుదేవ మహారాజు గారి యొక్క పుత్రుడు అయినటువంటి ఆ కృష్ణుడికి శ్రీనివాసుడికి నా ఈ కన్యను ఇచ్చి కన్యాదానం చేస్తున్నాను అని చెప్పి ప్రపౌత్రస్య చెప్పి యయాతి మహారాజు గారి యొక్క ప్రపౌత్రుడు తర్వాత శూరసేన మహారాజు గారి యొక్క పౌత్రుడు వసుదేవ మహారాజు గారి యొక్క పుత్రుడైనటువంటి ఈ కృష్ణుడికి శ్రీనివాసుడికి నేను వివాహాన్ని నా కన్యాన్ని ఇచ్చి దానం చేస్తున్నాను అని చెప్పి అటు సైడ్ గోత్రం అటు సైడ్ ముగ్గురి పేర్లు ఇటు సైడ్ ముగ్గురి పేర్లు అని కూడా చెప్పుకొని ఆ ఆకాశ మహారాజు గారు భగవంతుడికి కన్యాదానం చేశారట. దాతవ్యం కిం త్వయా రాజన్ పుత్రస్య భవభూపతే, నీ కూతురు నాకు ఇచ్చి చేశావు పెళ్లి, ఇక నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. కిరీటం శతభారంతు కటికాంచీం చ పావతి కేయూరనూపురే దివ్య తదర్థం చేవపాదకం. 100 భారమైనటువంటి కిరీటాన్ని నానా విధమైన ఆభరణాలని బంగారు పాదుకలను అన్నింటినీ కూడా భగవంతుడికి ఇచ్చారట. ఇచ్చి తర్వాత కన్యాదానం చేశారట.
కన్యాదానం చేసిన తర్వాత మాంగళ్య పూజను చేసి భగవంతుడు మాంగళ్య బంధన చేస్తున్నాడు. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున కంఠే బద్ధామి శుభగే చిరంజీవమయా సహ మాంగళ్యకారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరా స్కంధారయతాం ధ్రువం అని ఈ విధంగా వేదోక్త మంత్రములతో మాంగళ్య బంధనాన్ని భగవంతుడు చేశాడు. సావిత్రీవ కళ్యాణి భవ పుత్రో భతి భవ. అందరూ కూడా ఆ పద్మావతికి ఆశీర్వాదం చేశారట. అవిధవా భవ వర్షాణి శతం సా క్రంత సౌవ్రత తేజస్వీ చ యశస్వీ చ ధర్మపత్ని పతివ్రత జనయన్ బహుపుత్రాణి మా చ దుఃఖం లభేత్ క్వాచిత్ భర్తా మే సోమపాన్ నిత్యం భవేద్ధర్మపరాయణ అష్టపుత్రా భవత్వం చ శుభగా చ పతివ్రత భర్తృశ్చైవ పతిర్భ్రాతిర్ హృదయానందినీ సాహ ఇంద్రస్య తు యథేంద్రాణి శ్రీధరస్య యథా శ్రియః శంకరస్య యథా గౌరీ తథా త్వమపి భర్తారి అని ఈ విధంగా అందరూ కూడా ఆశీర్వాదం చేశారట. వేదోక్త మంత్రాలతో అందరూ కూడా బ్రాహ్మణులందరూ ఋషులందరూ కూడా ఆశీర్వాదం చేశారు. తర్వాత రాజుగారు ఆ సుముహూర్త కాలంలో అక్కడ నెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి అక్కడ విచ్చేసినటువంటి అందరి ఋషిమునుల బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణలు ఇచ్చారట. అన్నం బహుదం సూప రసభక్తి సమాన్వితం పరమాన్నం చ సుకృతం సక్షీరం శర్కరాయుతం నానా విధములైనటువంటి భక్ష్య భోజ్యాలన్నీ కూడా చేయించి అందరికీ కూడా భోజనం వేశారట. తర్వాత లక్ష్మీ సహితైన పుత్రేణ సహితాస్త వివాహం అంతా అయిన తర్వాత లాజా హోమము, అరుంధతి దర్శనము, గృహప్రవేశ హోమము, అనుప్రవచనీయ హోమము, ఐరిణీ పూజ ఇవన్నీ కూడా చేసి చిట్ట చివరకు ఆ కన్యను వరుడికి వరుడు బంధువుల వారికి ఒప్పచెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. భగవంతుడి దగ్గరికి కూర్చోబెట్టి భగవంతుడికి అంటున్నాట, అష్టవర్ష ఇయం కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ భోగాయ దత్త స్నేహేన పాల్యత. మొట్టమొదటిగా మహాలక్ష్మీదేవికి అప్పచెప్తున్నారు. బకుళాదేవికి మహాలక్ష్మీదేవికి వారిద్దరి చేతులకు పాలను అంటించి ఆ పాలతో నిండినటువంటి వారి చేతులపై ఈ పద్మావతి యొక్క చేతులను పెట్టి మహాలక్ష్మ్యా నాభిమూలం సగుతే క్షీరసేత్నం కృత్వా అర్పయామాస పుత్రీన్ హృదం గద్గత కంఠవాన్. ఆకాశరాజుకి అష్టవర్ష ఇయం కన్య అనే మంత్రం చెప్పడానికి కూడా రావడం లేదు. కంఠం గద్గతం అవుతుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. వృషం రుదతి మంత్రేణ చాలా ఏడ్చాడట ఆకాశరాజు. దీనంతా చూసి భగవంతుడికి ఏడుపు వచ్చేసిందట. భగవంతుడు ఏడ్చేశాడు. ఇటువంటి వాడు నమ్మ భగవంతుడు. లాలితాం పుత్రి నవమాసాద్యతాం మయా త్వరదీనం జగన్నాథ కరిష్యే మమ నందిని. ఇన్ని సంవత్సరాలు నా కూతుర్ని పెంచాము, ఇప్పుడు నేను మీ చేతిలో పెడుతున్నాము, మీరు బాగా చూసుకోండి అని చెప్పగానే తోండమానుడు అంట, చిన్న అన్న వయం దరిద్ర నిర్భాగ్య. అమ్మా పద్మావతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోతే మేము ఏ విధంగా కూడా మేము బాగా ఉండము, మేమంతా కూడా దరిద్రులతో సమానము. వసుధానుడు తమ్ముడు అంటాట, మాతరం బాలకం త్యక్త్వా యథా లోకే ధనార్జకాః గచ్చే తథా మాం భగిని త్యక్త్వా త్వం కొను గచ్చసి. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్క నేను ఎవరితో ఉండాలి, ఎవరితో ఆటలాడాలి అని చెప్పి వసుధానుడు కూడా తాను దుఃఖపడ్డాడట. తర్వాత భగవంతుడు ఈ విధంగా అయిన తర్వాత 6 నెలలు ఇక్కడే ఉండి వెళ్ళండి అని ఆకాశరా చెప్పారట. భగవంతుడు శ్వశర గృహ నివాస, మామగారింట్లో అల్లుడు ఎప్పుడు కూడా ఉండరోజు. ఫస్ట్ రోజు బాగుంటాయి మర్యాదలు, రెండో రోజు బాగుంటాయి, మూడో రోజు నుంచి కాస్త తగ్గడానికి ప్రారంభమవుతాయి. కాబట్టి అల్లుడు మామగారింట్లో ఎక్కువ రోజు ఉండరాదు అని అంటారు. కాబట్టి భగవంతుడు లేదండి మేము బయలుదేరుతాం, చాలా అర్జెంట్ పని ఉంది అంటాడు భగవంతుడు. చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది అని చెప్పి అక్కడ భగవంతుడు గరుడారుడు అయి అక్కడి నుంచి దీర్ఘాయు భవగోవింద సర్వలోక దురంధర
అని మరొకసారి అల్లుడికి కూతురికి ఆకాశరాజు గారు ఆశీర్వాదం చేస్తారు. తర్వాత ఇదంతా అయిన తర్వాత భగవంతుడు వెళుతూ ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది, ఆ బావమర్దికి ఏమైనా ఇవ్వాలి, వసుధానుడికి ఏమి ఇవ్వలేదు. తర్వాత తన పైన తాను కప్పుకున్నటువంటి వస్త్రాన్ని ఆ వసుధానుడికి ఇచ్చి భగవంతుడు అనుగ్రహం చేస్తాడట. తర్వాత ఆకాశరాజు 6 నెలల వరకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలను అన్నీ కూడా ఆ పద్మావతి దేవికి ఇచ్చి పంపిస్తారట. దూరోద్వానం మహారాజా కిమర్థం తుమగాత. ఆకాశరాజు గారు కూడా భగవంతుడు వెంబడి ఎంతో దూరం వచ్చారు, చాలా దూరం వచ్చారు, వీరికి ఇంటికి వెళ్ళండి అని చెప్పి భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదం చేసి సర్వమంగళమస్తాకం తత్ప్రసాదేన కేశవ నాణ్యత్యాచే జగన్నాథ తవ పాద సరోరుహే భక్తిదేహి అచలం కృష్ణ సకుటుంబస్య మేనఘ. స్వామి, నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినందుకు మా జన్మ కృతార్థమైంది, మేము మిమ్మల్ని వేరే ఏమీ అడగము, నీ పాద పద్మములపై భక్తిను నాకు నా కుటుంబానికి ప్రసాదించు అని చెప్పి భగవంతుడిని ఆకాశరాజు ప్రార్థన చేసుకున్నాడట. భగవంతుడు అనుగ్రహం చేశాడు. అక్కడి నుంచి అగస్త్య భవనానికి వచ్చారు. వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి భగవంతుడు అందరు దేవతలందరినీ కూడా మీరు దేవతలందరికీ ఏమేమి వారందరికీ ఇవ్వాలో బట్టలు అవన్నీ కూడా ఇచ్చేసి మీరందరూ ఇక మీ ఇండ్లకు వెళ్ళండి అని చెప్పి అందరినీ కూడా దేవతలందరినీ కూడా పంపించేశారు అని ఈ విధంగా శతానందుల వారు జనక మహారాజుకు చెప్పి కోటి కన్యా ప్రదానేన యావత్ భూమి ప్రదానతః యత్ఫలం లభతే దేహి తత్ఫలం శ్రవణాదరా. ఈ యొక్క వెంకటేశ మహాత్మ్యాన్ని ఎవరైతే భక్తితో ఆదరణతో వింటారో వారికి 1,000,000 మంది కన్యలను దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భూమి ఎంత దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. ఏ ఉత్సవం కారయంతి వైవాహం వెంకటేశుతో తచ్చోత్సవ భవేద్రాజన్ వెంకటేశ ప్రసాద. ఎవరైతే ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చెప్పిస్తారో వారికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది అని చెప్పి ఇదితే కథితం రాజ వివాహ చరితం హరే శృణుయాచ్చావయేద్వా వాపి సర్వాభిష్టమాప్నుయా. ఎవరైనా చెప్పించిన ఈ వెంకటేశ్వర మహాత్మ్యాన్ని వారందరూ కూడా ధన్యులు, వారికి విశేషమైనటువంటి అనుగ్రహం జరుగుతుంది. శుభదం శృణ్వతాం చైవ సర్వేషాం మంగళప్రదం. అందరికీ కూడా మంగళం అవుతుంది అని చెప్పి జనక మహారాజు గారికి శతానందుల వారు ఈ విధంగా ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని చెప్పారు. ఆ వెంకటాచల మహాత్మ్యాన్ని విన్న జనక మహారాజు గారికి వారు ఏ విధంగా అనుకున్నారో, ఒక రాజుగారికి 4 కుమారులు ఉండి అందులోనూ అయోనిజురాలైనటువంటి సీతాదేవికి సరిపడేటువంటి ఒక పెద్ద కుమారుడు ఉండి నాకు నా కూతుళ్ళకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పారు కదా, అదేవిధంగా దశరథ మహారాజు గారికి సాక్షాత్తు నారాయణుడే రాముడిగా వచ్చాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులను సీత వారి 4కి రాముడికి సీతను, లక్ష్మణుడికి ఊర్మిళను, భరతుడికి మాండవ్యను, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహం చేసి ఈ శ్రీనివాస కళ్యాణ శ్రవణం ద్వారా జనక మహారాజుకి కలిగినటువంటి ఫలం ఇది అని ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఈ 10 రోజుల పాటు ఈ యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని వెంకటేశ్వర మహాత్మ్యాన్ని శ్రీనివాస కళ్యాణాన్ని మీరందరూ కూడా ఆన్లైన్లలో మీ ఇంట్లోనే వింటూ ఉన్నారు. ఇది చాలా గొప్పదైనటువంటి ఒక విషయము. ఈ యొక్క ఆన్లైన్లో ఈ వ్యవస్థ చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి 2 ఉన్నారు మా శిష్యులు. అందులో ఒకరు విజయసింహ అగ్నిహోత్రం. వారు ఈ ఆన్లైన్లో ఉండేటువంటి ఈ ప్రవచనాన్నంతా రికార్డింగ్ చేసి ఇంటర్నెట్లో పెట్టడం అంతా వారు. మరి నా శిష్యుడు జయతీర్థ జీవనికి వారిద్దరూ కూడా నేను తెరపైనే కనిపిస్తున్నాను అంతే, తెరపైన వారి శ్రమ ఉన్నది. వారిద్దరికీ కూడా భగవంతుడు విశేషంగా జ్ఞాన భక్తులను సమర్పించి అన్ని పదార్థంలో వైరాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నారు. తర్వాత నన్ను ఆదరించినటువంటి అశేష తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు ఇదే విధంగా ఆశీర్వాదం చేయాలి, అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మనం మొదటి రోజు సంకల్పం చేసుకున్నాము. శ్రీనివాస కళ్యాణ మహోత్సవ శ్రవణం కరిష్యే, దాన్ని మనం ఇప్పుడు సమర్పణ చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి. అనేన
నవదిన పర్యంతం శృతస్య వెంకటాచల మహాత్మ శ్రవణస్య అస్మద్గురువంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత మూల సీతాపతే మూలరామ దిగ్విజయ రామ అభిన్న వేదవ్యాస అభిన్న లక్ష్మీ వెంకటేశ్వర ప్రియతాం సుప్రీతో వరదో భవతు శ్రీకృష్ణార్పణమస్తు. అందరూ కృష్ణార్పణమస్తు అని చెప్పండి. ఈ శ్లోకం కూడా చెప్పండి. నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాఖిలం తథాపి మత్కృత పూజ త్వత్ప్రసాదేన నాణ్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తుతికరః సదా. అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.